యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ గాజువాకలో భారీ మారథాన్ నిర్వహించారు. పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ 3K మారథాన్ జరిగింది. డ్రగ్స్కు బానిసలై డిప్రెషన్లకు గురవుతున్న యువతను కాపాడేందుకు పల్లా కార్తిక్ యాంటీ డ్రగ్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. దేశంలో అధిక శాతం యువత డ్రగ్స్కు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని నిర్వాహకులు అన్నారు. మత్తు పదార్థాలు తయారీని నిరోధించి యువత డ్రగ్స్కు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు హితవు పలికారు. రాజకీయ వారసుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కొడుకు ఇక్కడికి ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషం, గొప్ప కారణం కూడాను. యాక్చువల్గా మనం స్లోగా వెస్టర్నైజ్డ్కి వెళ్తున్నాం. మనం వెస్టర్నైజ్డ్కి వెళ్తున్నాం అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అవి మనం వాళ్ళు ఎలా అభివృద్ధి పొందుతున్నారో తీసుకోవాలి, కానీ ఎలాగ చెడు మార్గంలోకి వెళ్తున్నాం అనేది ఫాస్ట్గా యూత్ క్యాచ్ చేస్తుంది. మనది వైజాగ్ అనేది చాలా మెట్రో సిటీ. ఈ మెట్రో సిటీ అంటే లైక్ బెంగళూరు, హైదరాబాద్ అలాంటి సిటీస్తో అలాగా వాటితో పాటు పోటీ పడి మరి అభివృద్ధి చెందుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్, సే నో టు డ్రగ్. ఇప్పుడు మనం ఒప్పుడుకున్న గవర్నమెంట్ అఫీషియల్ ని మనం ప్రెజర్ పెడతాం. మనం కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీసర్ ప్రెజర్ పెట్టాం. కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా? మన విశాఖపట్నంలోని మన డిస్ట్రిక్ట్ లో 25 lakhs పోలీస్ మన పాపులేషన్ లోని మనకున్న పోలీస్ మ్యాన్ ఎంత తెలుసా? 1000 members. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు పోలీస్ మ్యాన్ కి? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మనం అప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి 9.64 crores మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనకూడదు. సెకండ్, హెల్త్ కేర్ యూనిట్లోని సార్ వచ్చారు. డాక్టర్స్ ఎన్నమంది ఉన్నారు, కాకపోతే